హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పబ్బి ఇంకా ఎల్లిపాయ కారం ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఎల్లిపాయ కారం చేసుకోనికి దానికి కావాల్సినవి ఆయిల్, ఎల్లిపాయలు, పసుపు, కరివేపాకు, 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ సాల్ట్, మినపప్పు, ఆవాలు, జీలకర్ర. ఆ తర్వాత ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని కడాయి కొంచెం హీట్ అవ్వనివ్వాలి. హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం అంటే కొంచెం ఎక్కువ ఏం అవసరం లేదు ఆయిల్ దీనికి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత తాలింపు గింజలు ఇందాక మనం తీసుకొని పెట్టుకున్నాం కదా, అన్ని మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఫస్ట్ అవన్నీ యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం చిటచిట అవుతాయి. అవి అయిపోయిన తర్వాత పసుపు యాడ్ చేయాలి. సో పసుపు యాడ్ చేసిన తర్వాత మనం కొంచెం కలిపామనుకోండి, అదంతా ఎల్లో అయిపోతుంది మంచిగా. ఆ ఎల్లో అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం దానిలో కరివేపాకు యాడ్ చేసేసి మంచిగా అది కూడా చిటచిట అవుతుంది, ఎందుకంటే కరివేపాకు ఫ్రై అవ్వాలి కదా. సో అది మంచిగా క్రిస్పీ అయిపోతుంది. అది అయిపోయిన తర్వాత ఎల్లుల్లిపాయలు తీసేసుకోవాలి. కొంచెం కూడా వదలదు, అన్నీ వేసేయాలి మనం తీసుకుని కట్ చేసి పెట్టుకునే అన్నీ. అట్లా వేసేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. సో అది ఎంత బాగా కలపాలంటే, సో ఎల్లిపాయకు ఉన్న ఎసెన్స్, ఆయిల్ ఎసెన్స్ రెండు కలిసిపోవాలి. కలిసిపోయిన తర్వాత 2 స్పూన్స్ ఆఫ్ కారం అండ్ 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ తీసి పెట్టుకున్నది యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత కొంచెం మంచిగా నీట్గా సాఫ్ట్గా కలుపుకోవాలి, ఎందుకంటే ఎల్లిపాయలు ఇరక్కపోవద్దు అందుకోసం. ఆ తర్వాత కొంచెం బాగా కలుపుకొని సిమ్లో కలుపుకోవచ్చు. ఆ తర్వాత వదిలేయచ్చు, మళ్ళీ కలుపుకోవచ్చు. బట్ అది క్రిస్పీ అయినంత వరకు మంచిగా నీట్గా కలుపుకోవాలి. కలిపిన తర్వాత దాన్ని ఒక బౌల్లో తీసేసుకోవచ్చు. బౌల్లో తీసుకుంటే ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం పబ్బియం ఎలా చేయాలో చూద్దాం. పబ్బియం కావాల్సినవి ఆయిల్, కరివేపాకు, తాలింపు, ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, ఆనియన్, క్యారెట్, టమాటో, బీన్స్, కొంచెం రైస్, కందిపప్పు, కొత్తిమీర. సో దీనికి ఫస్ట్ మనం ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అవ్వనియాలి ఆబ్వియస్లీ. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇందాక తీసుకున్న తాలింపు గింజలు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర యాడ్ చేసేయాలి. పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసిన తర్వాత కొంచెం కలపాలి. కలిపిన తర్వాత పచ్చిమిర్చి ఒకటి యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ పచ్చిమిర్చి ఎందుకు యాడ్ చేస్తామంటే ఆయిల్కి కారం అంటుకుంటుంది, అందుకోసం మనం పచ్చిమిర్చి యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత దానికోసం కలిపిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేయాలి. ఆనియన్స్ ఎందుకు ఇప్పుడు యాడ్ చేస్తాం, ఆనియన్స్ క్రిస్పీ అవ్వాలి, ఆయిల్ అంటుకుంటుంది కాబట్టి. సో ఫస్ట్ ఇప్పుడు ఆనియన్స్తో పాటు పచ్చిమిర్చి ప్లస్ ఈ ఆయిల్ మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందాక కొంచెం తీసుకుని ఎల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి. ఎల్లిపాయలు యాడ్ చేసుకొని కొంచెం కలుపుకోవాలి. కలిపిన తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసేయాలి. తెలుసుగా కరివేపాకు ఎందుకు యాడ్ చేస్తాం, స్టార్టింగ్ క్రిస్పీ అవ్వాలి కదా కరివేపాకు కూడా. ఆ తర్వాత మన వెజిటేబుల్స్ క్యారెట్, టమాటో, బీన్స్, ఆలు యాడ్ చేసేయాలి. టమాటో లాస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకుని కొంచెం కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇందాక మనం నానబెట్టుకున్న 1 గ్లాస్ రైస్కి పిడికెడు కందిపప్పు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా కలపాలి. సో దట్ ఏంటంటే బియ్యానికి ఆ టేస్ట్ అంటుకోవాలి, వెజిటేబుల్స్కి బియ్యం అంటుకోవాలి. సో 2 థింగ్స్ ఉంటాయి ఇక్కడ. సో నీట్గా కలుపుకున్న తర్వాత 1 గ్లాస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ ఆ పెట్టుకున్న దాన్ని ఇందాక మనం నానబెట్టుకున్న రైస్ బౌల్లోనే పెట్టుకోవచ్చు, వాటర్ కూడా. సో దట్ కొంచెం రైస్ మిగిలిన కూడా దాంతోపాటు వచ్చేస్తుంది. అది ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత అది కొంచెం ఇప్పుడు బాయిల్ అవ్వనివ్వాలి. మధ్యలో కళ్ళు ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పు యాడ్ చేయలే కదా మనం, కొంచెం తక్కువనే యాడ్ చేసుకోండి, ఎక్కువ యాడ్ చేసి ఉప్పు కషాయం అయిపోతుంది మళ్ళీ. ఆ తర్వాత టమాటో యాడ్ చేసుకోవాలి. తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కలపాలి. కలిపిన తర్వాత ఒక్కొక్కసారి బాయిల్ అవ్వనియచ్చు, లేదంటే ప్యాన్కి ఒక మూత పెట్టేసి కుక్కర్ లాగా 2 విజిల్స్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. ఆ తర్వాత ఓపెన్ చేస్తే గుమగుమలాడి ఎల్లో కలర్ రైస్, బిర్యానీ అంటారు, పబ్బియం అంటారు, మన తెలంగాణలో ఏదైనా పిలుచుకోవచ్చు దీన్ని. ఇలా ఉంటుంది. దీని తర్వాత దీన్ని ప్లేటింగ్ వేసుకోవాలి. సో మనం ప్లేటింగ్ వేసుకున్నప్పుడు ఒక ప్లేట్లో ఇది ప్లస్ ఎల్లిపాయ కారం వేసుకున్న తర్వాత టచ్అప్ కోసం కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు ఇది చాలా ఈజీగా కూడా తినేస్తారు.